తో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది. నా దారి రహదారి అంటాడు సూపర్ స్టార్ రజనీకాంత్. దారి అంటే మామూలు దారి, రహదారి అంటే చాలా పెద్ద దారి అని మనం అనుకునేట్టు చేశారాయన. మనం చూసే జాతీయ రహదారులు సాధారణంగా అలానే ఉంటాయి, కానీ కొన్ని జాతీయ రహదారులు మాత్రం మినహాయింపు. ఊళ్ల మధ్య ఉండే రోడ్లు కూడా అలా ఉండవు. రెండు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి మంచిర్యాల జిల్లాలో ఏ పరిస్థితిలో ఉందో, అక్కడి ప్రయాణికులు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని భీమారం సరిహద్దులో జోడువాగుల ప్రాంతం ఇది. చెన్నూరు మంచిర్యాల మధ్య ప్రయాణించే వాళ్ళు ఈ దారిన వెళుతూ ఉంటారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ చేపట్టిన నిజామాబాద్ జక్కల్పూర్ 63వ జాతీయ రహదారిలో భాగం ఈ గుంతలమయమైన రోడ్డు. కిలోమీటర్కు పైగా రోడ్డు ఇలాగే ఉంటుంది. భీమారం, చెన్నూరు మండలాల సరిహద్దులో జోడువాగుల ప్రాంతపు రిజర్వ్ ఫారెస్ట్ గుండా ఈ కిలోమీటరు దూరం దాటాలంటే అరగంట పడుతుంది. అడుగడుగున గుంతలు ఏర్పడటంతో బస్సులు, లారీలు, ఇతర వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా తయారైంది. పల్లెటూరుకు పోయే రోడ్డు కాదు, ఈ జాతీయ నేషనల్ హైవే. దీనిది ఇక్కడ ఇది ఒక 2 మండలాలను మరియు అదే పక్క రాష్ట్ర మహారాష్ట్ర సరిహద్దును కలుపుకొని ఉన్నటువంటి రోడ్డు. ఇది నేషనల్ హైవే. ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి నీటి గుంతలతోటి ప్రజలు అనేక సమస్యలు, అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఎండాకాలం అయితే మొత్తం పెద్ద పెద్ద లొందలు, ఇందులో వెహికల్స్ పోయే పరిస్థితి లేదు. ఇక్కడ చాలా రోడ్డు ప్రమాదాలకు చాలా గురి అవుతున్నారు. రోడ్డు పడవున పెద్ద పెద్ద గుంతలతో పాటు అనేక చోట్ల తారు లేచిపోయింది. గుంతల్లో ప్రయాణంతో వెన్నుపూసలు కదులుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. వానాకాలంలో గుంతలు, బురద వలన మోటార్ సైకిళ్లు జారిపడుతూ ఉంటే, ఎండాకాలంలో దుమ్ము లేచి మరిన్ని సమస్యలు. రాత్రిపూట ప్రయాణం మరింత భయంకరంగా మారింది. జనానికి మరి అంతా ప్రభుత్వానికి తెలవాలి కాబట్టి ఈసారైనా కానీ మంచిగా స్పందించి వివేక్ గారు దయచేసి ప్రయాణికుల యొక్క అవస్థను దృష్టిలో పెట్టుకొని ముందు మీరు ఇంకా మంచి మంచి పనులతో పాటు ముఖ్యంగా ఈ యొక్క సమస్యను అయితే పూర్తిస్థాయిలో తొందరగా కంప్లీట్ చేయాలని ఆర్టీసీ బస్సులు సహా రోజు అనేక వాహనాలు వెళ్లే ఈ రోడ్డుకు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేసినా ఈ వర్షాకాలంలో ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామని స్థానికులు అంటున్నారు.